ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక బుజ్జి అయితే ఉదయాన్నే స్కూల్కి వెళ్ళడానికి రెడీ అవుతూ అంటాడు. కానీ తన మనసంతా కూడా ఆ చిన్న పాప మల్లిక మీదే ఉంటుంది. బుజ్జి స్కూల్కి వెళ్ళిపోతే ఆ పాపని అమ్మ సరిగా చూసుకోదు. ఇక నానమ్మ అయితే చూస్తానని చెప్పి తనని పట్టించుకోదు. చెల్లెల్ని ఎవరు చూసుకుంటారు అని చెప్పి బుజ్జి అయితే చాలా బాధపడుతుంటాడు. ఇక రమ్య అయితే బుజ్జికి టిఫిన్ తినిపించిన తర్వాత, చూడు బుజ్జి, స్కూల్కి వెళ్ళిపోవాలి. నువ్వు నాకు మాట ఇచ్చావు. స్కూల్ అని చెప్పి మళ్ళీ ఇంటికి వస్తే ఊరుకునేదే లేదు, గుర్తుపెట్టుకో అని చెప్పి ఇంకా బుజ్జికి రమ్య అయితే వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. రమ్య మాటలకి బుజ్జి, అమ్మా, నీకిచ్చిన మాట ప్రకారం నేను స్కూల్కి వెళ్తాను. కానీ నువ్వు నేనొచ్చే వరకు చెల్లిని జాగ్రత్తగా చూసుకుంటానని మాటిస్తావా అని అనడంతో, బుజ్జి, నేనెందుకు ఎవరికో పుట్టిన అక్రమ సంతానాన్ని చూసుకుంటానని మాట ఇస్తాను అని చెప్పి ఇక రమ్య అయితే బుజ్జిని కొట్టడానికి చెయ్యెత్తుతుంది. ఒక్కసారిగా ఇంకా ఆదికేశవ అయితే రమ్య అని గట్టిగా అరవడంతో ఇక రమ్య అయితే, ఇదంతా మీరు చేసిన పని. ఇదిగో ఈ అక్రమ సంతానం. ఈ సంతానం వల్ల నా బిడ్డ నా మాట వినట్లేదు. అలాగే ఊరంతా నన్ను నానా మాటలు అంటున్నారు. ఇప్పుడు ఈ పాపని చూసి వాడు కనీసం స్కూల్కి కూడా వెళ్ళనంటున్నాడు అని చెప్పి ఇక రమ్య అయితే ఆదికేశవని తిడుతూ ఉంటుంది. ఆదికేశవ, బుజ్జి, అమ్మ చెప్పిన మాట వినాలని నీకు చెప్పాను కదా, ఎందుకు ఇలా అమ్మని ఇబ్బంది పెడుతున్నావు అని అంటుంటే ఇక బుజ్జి అయితే, అది కాదు నాన్న, చెల్లిని అమ్మ జాగ్రత్తగా చూసుకుంటుందో లేదో అని భయంగా ఉంది. అమ్మకి ఇచ్చిన మాట ప్రకారం నేనైతే స్కూల్కి వెళ్తాను, కానీ చెల్లి అని అంటుంటే ఇక కేశవ అయితే, నువ్వు స్కూల్ నుంచి తిరిగి వచ్చే వరకు చెల్లిని నేను జాగ్రత్తగా చూసుకుంటాను, సరేనా? నా మీద నీకు నమ్మకం ఉంది కదా అని అంటుంటే, అయితే చెల్లిని నువ్వే చూసుకుంటావా నాన్న అని అడగడంతో, అవును బుజ్జి, నువ్వు స్కూల్ నుంచి తిరిగి ఇంటికి వచ్చే వరకు చెల్లిని నేను జాగ్రత్తగా చూసుకుంటాను, సరేనా? ఇక అమ్మని విసిగిచ్చద్దు, వెళ్ళు అని చెప్పి ఇక బుజ్జినైతే స్కూల్కి పంపిస్తాడు. ఆదికేశవ బుజ్జిని తీసుకుని ఇంకా త్రివేణి స్కూల్కి తీసుకుని వెళ్తుంది. ఇక్కడ చూస్తే బుజ్జి వెళ్ళిన మరుక్షణం రమ్య అయితే ఆదికేశవని, ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? వాడు చివరికి ఎట్లా మారిపోయాడంటే ఈ తల్లి మీద కూడా వాడికి నమ్మకం లేకుండా పోయింది. ఇదిగో ఈ పసిదాని వల్ల ఎప్పుడు ఏ మాట అనని నేను వాణ్ణి చివరికి కొట్టేదాకా తీసుకొచ్చావు. ఇదంతా నీ వల్ల కాదు. ఛీ, ఇంట్లో భార్యని పెట్టుకుని బయట పరాయి ఆడదాని మోజులో పడి చివరికి నా జీవితాన్ని ఇట్లా నాశనం చేస్తావని అస్సలు అనుకోలేదు అని చెప్పి ఇక రమ్య అయితే ఆదికేశవని నిలదీస్తుంది. ఆదికేశవ, రమ్య, నువ్వనవసరంగా అపోహపడుతున్నావు. ఈ పాపకి నాకు ఎట్లాంటి సంబంధం లేదు. ఈ పాప ఎవరో కూడా నాకు తెలీదు. న్యాయం కోసం నన్ను వెతుక్కుంటూ వచ్చిన ఆ అమ్మాయి మన వీధిలో మన ఇంటి ముందు చనిపోవడమేంటో నాకిప్పటికీ అర్థం కావట్లేదు అని చెప్పి ఇక కేశవ అయితే, అసలు పాపని రాత్ర ఎత్తుకెళ్ళడానికి వచ్చిందెవరు అని అంటుంటే ఇక రమ్య అయితే, చాలే ఊరుకోండి, ఇంకా మీ కట్టు కదలాలి మాయ మాటలు చెప్పి నన్ను నమ్మించడానికి ప్రయత్నించద్దు. ఛీ, ఒక ఆడదాని మోజులో పడి దాంతో ఇలా బిడ్డను కనడానికి సిగ్గనిపించట్లేదా? పైగా ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి 100 అబద్ధాలు ఆడుతున్నారు. మీలాంటి వాళ్ళని నేనింతవరకు ఎక్కడా చూడలేదు. ఛీ, మీలాంటి వాళ్ళకి భార్యని చెప్పుకోవడానికి కూడా నాకు సిగ్గుగా ఉంది. మరొక ఆడదాని మోజులో పడి ఇలా కుటుంబాన్ని నడి బజారుకి ఈడుస్తారని అస్సలు అనుకోలేదని చెప్పి ఇంకా రమ్య అయితే ఆదికేశవని రెచ్చగొడుతుంది. ఇక కేశవ తట్టుకోలేక, రమ్య అని చెప్పి ఇంకా రమ్య మీదకి చెయ్యెత్తడంతో అదే టైంలో
మైత్రి వచ్చి ఇక కేశవని చెయ్యి పట్టుకొని రమ్యని కొట్టనివ్వకుండా ఆపుతుంది. ఇంకా ఒక్కసారిగా కేశవ అయితే మైత్రిని చూసి, మైత్రి, నిన్ను నా కుటుంబ విషయంలో జోక్యం చేసుకోవద్దని చెప్పాను కదా అని అనడంతో, చూడు ఆదికేశవ, నా కళ్ళ ముందే నీ భార్యని కొడుతుంటే చూస్తూ ఎట్లా ఊరుకుంటా అనుకుంటున్నావు? నీ భార్యే కాదు, నీ భార్య స్థానంలో ఏ ఆడది ఉన్నా సరే ఊరుకొను. నా కళ్ళ ముందు ఆడదాన్ని ఇట్లా కొట్టి హింసిస్తుంటే నేను తట్టుకోలేను. ఇప్పటికే మరొక ఆడదాని మోజులో పడి దాంతో ఒక అక్రమ సంతానాన్ని కని దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టావు. ఏ ఆడది తట్టుకోలేని తప్పు చేశావు. కానీ రమ్య పెద్ద మనసు చేసుకుని నిన్ను క్షమించి వదిలేసింది. కనీసం ఆ క్షమాభిక్షతో అయినా బ్రతుకు. అంతేగాని ఇట్లా మాటి మాటికి వచ్చి రమ్యని బాధ పెట్టకు అని చెప్పి కావాలని రమ్యకి సపోర్ట్ చేస్తూ ఇక మైత్రి అయితే కేశవని మరింత రెచ్చగొడుతుంది. కేశవ అయితే, చూడు రమ్య నా విషయంలో అపోహ పడుతుంది, కానీ దాన్ని నువ్వు ఆసరాగా తీసుకుని మా ఇద్దరి మధ్యలో గొడవని సృష్టించావు. భార్యాభర్తల బంధానికి అర్థం లేకుండా చేస్తున్నావు. చూడు, నిన్ను నా కుటుంబం జోలికి రావద్దని చెప్పాను, మళ్ళీ ఎందుకు వచ్చావు అని అంటుంటే, చూడండి మాజీ సర్పంచ్ గారు, నేను రమ్యతో మాట్లాడడానికి వచ్చాను, మీతో గొడవ పడటానికి కాదు అని చెప్పి ఇక మైత్రి అయితే, రమ్య నీతో మాట్లాడాలి అని అంటుంటే, ఏం మాట్లాడాలి? నాతో నీకేం మాటలుంటాయి అని చెప్పి రమ్య అయితే చాలా కోపంగా మైత్రితో మాట్లాడుతుంది. మైత్రి, నీకు నా మీద చాలా కోపం ఉండొచ్చు, కానీ ఇప్పుడు నేను చెప్పే విషయం వింటే నువ్వు ఆనందపడతావు రమ్య అని చెప్పడంతో, ఓ అంత ఆనందపడే విషయం ఏముంటుంది? అయినా నువ్వు గొడవలు పెట్టడానికి తప్ప ఆనందపడే విషయాలు చెప్పడానికి వచ్చావంటే నాకు కాస్త ఆశ్చర్యంగా అనిపిస్తుంది అని రమ్య మాట్లాడుతూ ఉంటే, రమ్య మాటలకి ఇక మైత్రి, రమ్య, అది నువ్వు నన్ను అర్థం చేసుకునే విధంలో ఉంటుంది. నేనెప్పుడు కూడా అందరూ సంతోషంగా ఉండాలని అనుకుంటాను. నువ్వు నన్ను తప్పుగా అపార్థం చేసుకుంటున్నావు. సరే, కూర్చుని మాట్లాడుకుందామా అని చెప్పి ఇక మైత్రి అయితే రమ్యని లోపలికి తీసుకెళ్ళి కూర్చుని మాట్లాడుకుంటూ ఇంకా మైత్రి, చూడు రమ్య, నువ్వు ఆదికేశవ భార్యాభర్తలు మీరిద్దరూ చాలా సంతోషంగా ఉండేవారు. ఎంత సంతోషంగా అంటే మీ ఇద్దరిని చూస్తుంటే సాక్షాత్ ఆ శివుడు పార్వతిని చూస్తున్నట్టే అనిపించేది. మీ ఇద్దరి అన్యోన్యతను చూసి ఊరందరూ కూడా ఎంతో ఆనందపడేవారు. ప్రతి భార్యాభర్త మిమ్మల్ని ఒక ఉదాహరణగా తీసుకునేవారు. కానీ మీ ఇద్దరి మధ్యలోకి ఆ ఆడది వచ్చింది. అలాగే తనతో తీసుకొచ్చిన ఆ బిడ్డ వల్ల మీ ఇద్దరి మధ్య చాలా దూరం పెరిగింది. ఇదంతా నేను కావాలని మాట్లాడట్లేదు. నువ్వు ఆదికేశవ ఎప్పట్లాగే సంతోషంగా ఉండడం కోసం నేనొక నిర్ణయం తీసుకున్నాను. పైగా నువ్వు ఆ బిడ్డని అనాథాశ్రమంలో వేస్తానని చెప్పావట కదా, ఊర్లో వాళ్ళు చెప్తే విన్నాను అని అంటుంటే, అవును, ఆ బిడ్డని అనాథాశ్రమంలో వేస్తాను. ఎంత కాదన్నా అది పసిపిల్ల. మాకు ఎన్ని గొడవలున్నా ఆ పసిబిడ్డ మీద పగ తీర్చుకునేంత కోపం నాకైతే లేదు. కానీ ఆ అక్రమ సంతానం నా ఇంట్లో ఉండడానికి లేదు అని చెప్పి రమ్య మాట్లాడుతూ ఉంటే ఇక మైత్రి అయితే, చూడు రమ్య, హైదరాబాద్ నుంచి ఘట్టమనేని ఇండస్ట్రీస్ అని పెద్ద కంపెనీ, అది ఘట్టమనేని వాళ్ళది. వాళ్ళు పేరుకి చాలా పెద్ద కోటీశ్వరులు. కానీ వాళ్ళకి పిల్లలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆవిడ నాకు స్నేహితురాలు. ఆవిడ ఈ మధ్యన ఎవరన్నా పిల్లల్ని పెంచుకుందామని అనుకుంటుంది. నువ్వు చెప్పిన మాట విన్న తర్వాత ఆ పసిపాపని ఆవిడకిస్తే బాగుంటుందని నా మనసుకి అనిపించింది. ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళు ఆ బిడ్డని తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు
ఎలా చూసుకుంటున్నారో అని చిన్న భయం మనకుంటుంది. కానీ ఈవిడ కోటీశ్వరరాలు. వీళ్ళు ఆ పాపని మహారాణిలా చూసుకుంటారు. నీకిష్టమైతే ఆ పాపని వాళ్ళకిస్తావా అని చెప్పి ఇక మైత్రి చెప్పిన మాటలకి ఒక్కసారిగా రమ్య, ఏంటి నువ్వు నా ఇంట్లో ఉన్న పాప గురించి ఆలోచిస్తున్నావా? ఇదంతా నిజమా కల అని చెప్పి రమ్య అంటుంటే ఇక రమ్య మాటలకి మైత్రి అయితే, చూడు రమ్య, ఇంతకు ముందు వేరు, ఇప్పుడు నేను ఈ ఊరికి సర్పంచ్ని. మరి ఈ ఊర్లో వాళ్ళ సమస్య నా సమస్య కదా. మరి ఈ ఊర్లో వాళ్ళని సంతోషంగా ఉంచాలని, సంతోషంగా చూడటమే కదా నా నా బాధ్యత అని చెప్పి ఇక మైత్రి చెప్తుంటే మైత్రి మాటలకి రమ్య తన మనసులో, ఈ మైత్రి జిత్తులు మారినక్క, అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకునే రకం. ఇందులో తినేమి నన్ను మోసం చేయట్లేదు కదా. అయినా నన్ను మోసం చేయడానికి నా దగ్గర నుంచి ఏమన్నా డబ్బు అడుగుతుందా, లేకపోతే ఆస్తులు అడుగుతుందా? ఆ పసిదాన్ని మరొకరికి దత్తత ఇమ్మంటుంది, పెంచుకోవడానికి అడుగుతుంది, అంతే కదా. పైగా కోటీశ్వరులంటుంది. అనాథాశ్రమంలో ఆ పసిదాన్ని పెడితే వాళ్ళు దాన్ని ఎలా చూసుకుంటారో ఏంటో. కోటీశ్వర్లకిస్తే అక్కడైనా మహారాణిలా పెరుగుతుంది అని చెప్పి ఇక రమ్య తన మనసులో అనుకుని మైత్రిని, సరే నువ్వు చెప్పినట్టుగానే ఆవిడకి ఆ పాపనివ్వడానికి నేను ఒప్పుకుంటున్నాను, కానీ ఆవిడ నేను చూడాలి అని చెప్పి ఇక రమ్య మాట్లాడడంతో మైత్రి, అదెంత పని, తను నాతోనే వచ్చింది, కానీ ఏమీ చెప్పకుండా తనని లోపలికి తీసుకురావడం అనేది సవ్యం కాదని తనని బయట కారులోని కూర్చోబెట్టాను. ఇదిగో ఇప్పుడు తనని రమ్మంటానని చెప్పి ఇక భానుమతికి ఫోన్ చేయడంతో భానుమతి లోపలికి వస్తుంది. ఇదిగో తిని నా స్నేహితురాలు గట్టమనేని భానుమతి కోట్లకి వారసురాలు, కానీ పాపం వాళ్ళకి పిల్లలు లేరు అని చెప్పి ఇక మైత్రి అయితే భానుమతిని రమ్యకి పరిచయం చేస్తుంది. రమ్య భానుమతిని చూసి సంతోషిస్తుంది. మీరు మీరు అని అంటుంటే, చూడండి, మీరు నా విషయంలో ఎట్లాంటి భయం పెట్టుకోనక్కర్లేదు. నేను ఆ పాపని జాగ్రత్తగా చూసుకుంటాను, నా మీద నమ్మకం ఉంచండి అని చెప్పి ఇక భానుమతి అయితే రమ్యని నమ్మిస్తుంది. రమ్య ఇంకా పాపని తీసుకురావడానికి ఆదికేశవ దగ్గరికి వస్తుంది. ఆదికేశవ, రమ్య ఏమైంది అని అడగడంతో ఇక రమ్య అయితే ఆదికేశవ పక్కన ఉన్న పాపని బలవంతంగా తీసుకుంటుంటే, రమ్య నీకేమైంది? ఆ పసిపాపని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? చూడు, నా మాట విను. ఆ పాప లేకపోతే బుజ్జి ప్రాణాలతో ఉండడు. బుజ్జి ప్రాణాల కోసమైనా ఆ పాప మన దగ్గర ఉండాలి. నా మాట విను అని చెప్పి ఇక రమ్యని ఎంత ఆపుతున్నా రమ్య మాత్రం ఆగకుండా ఇక పాపని తీసుకెళ్ళి భానుమతి చేతిలో పెడుతుంది. చూడండి, మీరు అడిగినట్టుగా ఈ పాపని మిమ్మల్ని నమ్మి మీ చేతిలో పెడుతున్నాను. ఈ పాపకి ఎట్లాంటి ఇబ్బంది రాకుండా జాగ్రత్తగా చూసుకుంటారని నమ్ముతున్నాను. నన్ను మోసం చేసిన నా భర్త మీద కోపం ఉంది, అట్లా అని ఈ పసిదాని మీద ఎట్లాంటి కోపం లేదు. ఈ పసిదాన్ని నా కుటుంబానికి దూరంగా ఒక అనాథాశ్రమంలో వెయ్యాలి అనుకున్నాను, కానీ దేవుళ్ళా వచ్చారు, పాపని బాగా చూసుకుంటా అంటున్నారు. అందుకే మిమ్మల్ని నమ్మి ఈ బిడ్డని మీ చేతిలో పెడుతున్నానని చెప్పి ఇక రమ్య అయితే ఆ పసిపాపని తన చేతిలో పెడుతుంది. ఒక్కసారిగా భానుమతి అయితే మల్లికని చూసి తెగ సంబరపడిపోతుంది. గట్టమనేని ఆరాధ్యకి వారసురాలు ఈ మల్లి కూతురు మల్లిక, ఇక దీని చావు నా చేతిలోనే రాసుంది అని చెప్పి ఇక భానుమతి అయితే ఆ చిన్న పాప మల్లికని చూసి ఒక రకంగా నవ్వుతూ ఇక అక్కడి నుంచి ఆ పాపని తీసుకెళ్తానికి ప్రయత్నిస్తుంది. ఇంకా వాళ్ళకి అడ్డంగా ఆదికేశవ నిలబడతాడు. ఆదికేశవని చూసిన భానుమతి అలాగే మైత్రి ఇద్దరూ కాస్త భయపడతారు. ఇక రమ్య అయితే, అడ్డం లెగ్గు, ఆ పాపని నేనే వాళ్ళకిచ్చాను అని అంటుంటే, ఆ పాపని వాళ్ళకివ్వడానికి నీకెవరిచ్చారు హక్కు అని అంటూ ఉంటే ఇక రమ్య అయితే, ఆ అక్రమ సంతానం ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. అయినా ఆ బిడ్డని నేనేమి
అనాథని చెయ్యట్లేదు. కోటీశ్వర్ల ఇంటికి వారసురాల్ని చేస్తున్నాను. వాళ్ళని వెళ్ళనివ్వు, అడ్డం తప్పుకో అని చెప్పి ఇక రమ్య అయితే ఆదికేశవని అడ్డం తప్పుకోమంటే ఆదికేశవ మాత్రం చూడు, ఈ బిడ్డ బుజ్జిగాడి ప్రాణం, ఈ బిడ్డని ఎవ్వరికి ఇవ్వడానికి నేను ఒప్పుకోను. మర్యాదగా ఈ పాపని నాకు ఇవ్వండి అని చెప్పి భానుమతి చేతిలో నుంచి ఆ పాపని తీసుకుంటాడు. ఇక అలాగే భానుమతికి మైత్రికి చాలా గట్టిగానే వార్నింగ్ ఇస్తాడు. మైత్రి, నువ్వు ఏమనుకుంటున్నావో నాకు బాగా తెలుసు. ఈ కుటుంబం నుంచి ఈ బిడ్డని దూరం చేసి మా ఇంటిని, నా బిడ్డని మరింత ముక్కలు చేయాలని చూస్తున్నావు. చూడు, నిన్న రాత్రి ఈ పాపని ఎత్తుకెళ్ళడానికి నీ మనుషులతో ఇక్కడికి వచ్చావని నాకు బాగా తెలుసు. ఈ పసిదాన్ని అడ్డం పెట్టుకుని నన్ను ఎదుర్కోవాలి అనుకుంటున్నావేమో. ఎన్నటికీ నువ్వు నన్ను ఎదుర్కోలేవు. నా కుటుంబం జోలికి, అలాగే ఈ పసిదాని జోలికి వస్తే ఈ ఆదికేశవ విశ్వరూపం చూస్తావని ఇక కేశవ అయితే మైత్రికి అలాగే భానుమతికి గట్టి వార్నింగే ఇస్తాడు. భానుమతి, ఏంటి వీడు ఓరొద్దే కూతుర్ని నేను తీసుకెళ్తే వీడికి ఏంటంటే ఇబ్బంది, అసలు దీనికి వీడికి ఏదో బంధం ఉన్నట్టు ఎందుకు ఇంతలా రెచ్చిపోతున్నాడు అని చెప్పి భానుమతి అయితే చాలా కోపంగా ఆదికేశవని చూస్తుంది. ఆదికేశవ, చూడండి, మీరెవరో నాకు తెలీదు. మీకు నాకు ఎట్లాంటి గొడవలు లేవు. మీరు ఇక్కడి నుంచి వెళ్తారా అని అంటుంటే ఇక భానుమతి, అది కాదు, ఆ పాప, ఈ పాప నా పాప, ఎవ్వరికి ఇచ్చేదే లేదు. వెళ్ళండి ఇక్కడి నుంచి అని చెప్పి ఇక ఆదికేశవ అయితే భానుమతిని అలాగే మైత్రిని అవమానించి అక్కడి నుంచి పంపించేస్తాడు. ఇక రమ్య అయితే, ఆదికేశవ గారు, ఎన్ని రోజులు ఈ పాప నిజంగానే మీ కన్న కూతుర కాదా అని కాస్త అనుమానం ఉండేది. కానీ ఈ రోజుతో ఆ అనుమానం మొత్తం తీరిపోయింది. ఈ పాప మీ కన్న కూతురని అర్థమైపోయింది. అందుకే కదా దాన్ని వదల్లేక ఎంతలాగా బాధపడుతున్నారు అని చెప్పి ఇక రమ్య అయితే ఇంకా జీవితంలో మీరు నాకు కనిపించకూడదని ఆదికేశవుని చెడమడ తిట్టి అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది. ఇక కేశవ అయితే ఆ చిన్న పాపని చూసి, ఎక్కడి నుంచి వచ్చావో, మా ఇంటికి ఎందుకు చేరుకున్నావో, నా కొడుకుకి ప్రాణం అయిపోయావు, నిన్ను కాపాడుకోవడమే నా లక్ష్యం అయ్యింది. అసలు నువ్వెవరి కూతురివి, నీకు నాకు ఉన్న బంధం ఏంటి అని చెప్పి ఆదికేశవ అయితే ఆ పాపని చూస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు. అసలు మల్లిక ఆదికేశవుల మధ్యలో ఉన్న బంధం రానున్న ఎపిసోడ్స్లో మనకి తెలియబోతుంది. ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్.